రోహిణి కార్తీ రాకముందే ఎండలు తారెట్టిస్తున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. కడప జిల్లాలో 40 డిగ్రీలు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుందక్కడ. ఇటీవల ఒంటిమిట్ట, రాజుపాలెం మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలో వేసవి తాపంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. కడపలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎండలు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా నిన్న ఒంటిమిట్టలో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో కూడా 42, 45 దాటే పరిస్థితి కనిపిస్తుందని ఒకటి ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి ఏదైతే ఈసారి ప్రచండంగా ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదురుతుంది. ముఖ్యంగా రాయలసీమ, కడప జిల్లాలో ఎండల తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఉదయం 11 తర్వాత రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, కడప ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఒకసారి రోడ్లంతా నిర్మానుష్యమైన పరిస్థితి, చాలా బిజీగా ఉండే రోడ్డు. కేవలం అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి జనం ఎవరు రాని పరిస్థితి నెలకొంది. అట్లాగే జనం కూడా టోపీలు ధరిస్తున్నారు, కొంతమంది గొడుగులు తీసుకొస్తున్న తర్వాత మహిళలు అయితే స్కార్ప్ కట్టుకొని బయటికి వెళ్లే పరిస్థితి. చాలా వరకు ఎండలు తీవ్రమైనట్టుగా ఉన్నాయి. తర్వాత ప్రజలు రాకపోకలకు దైనందిక కార్యక్రమాలు చూపించేందుకు కూడా నిర్వహించేందుకు కూడా ఇబ్బంది పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే తప్పనిసరి పరిస్థితినే రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కడపలో మరి రాబోయే వరకే నిర్వహించాలని, తర్వాత వద్దని కూడా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే 11 తర్వాత ఎండలు పెరిగిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఉదయం కూడా నడిచేటు ఒంటిపూట బడులను కూడా 11 వరకే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చిన్న కార్మికులు, ఎండలో పనిచేసే కార్మికులు తాము వెళ్ళలేని పరిస్థితి, పనులు కూడా వదులుకొని కేవలం ఉదయం పూట దొరికే పనులు మాత్రమే చేసుకుంటున్నారు. ఇది కడపలో ఉన్నటువంటి ఎండకు సంబంధించినటువంటి తర్వాత ఉష్ణోగ్రతకు సంబంధించిన సమాచారం. అయితే దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఇన్ఛార్జ్ డిఎంహెచ్ రవిబాబు కూడా దీనిపై మరింత స్పష్టత ఇచ్చారు. అట్లాగే కడప నగరంలోని కార్పొరేషన్ సర్కిల్లో మానవతా స్వచ్ఛంద సంస్థ కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేసింది. ఒకవైపు మజ్జిగ, ఒకవైపు మంచినీళ్లు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎండాకాలంలో ప్రతి సంవత్సరం కూడా మజ్జిగతో పాటు, చల్లని మజ్జిగతో పాటు మంచినీళ్లు చల్లని కూడా ఇస్తూ ఎండకు పోయేటువంటి వారికి కొంచెం ఉపశమనం కలిగించేదాని కోసం ప్రయత్నం చేస్తోంది మానవతా సంస్థ. దాదాపు రోజు కనీసం 2500 మందికి మంచినీళ్లు తర్వాత మజ్జిగను కూడా ఇస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి దాతల సహకారం చాలా ఎక్కువగా ఉంది. ఏప్రిల్ మాసం అంతా చూస్తే మొదటి రోజు నుంచి కూడా దాదాపు 39 నుంచి 40 డిగ్రీల నుంచి మొదలై దాదాపు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎండల తాపం నుంచి తట్టుకునేందుకు తర్వాత ప్రజలు ఏ రకమైనటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా ఉండాలని దాని మీద మాట్లాడేందుకు మనతో వైద్య అధికారి రవిబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? ఈ ఎండలు బాగా ముదురుతున్నాయి, రాయలసీమ ముఖ్యంగా ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎండల కాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతకుముందు కడప జిల్లాలో 42, 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యేది. ఇప్పుడు అవి ఇంకా 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగి వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల, ఎల్నినో ప్రభావం వల్ల 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మరి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, మనకి ఏదైనా అత్యవసర పని ఉంటే తప్పితే మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు బయట ఎండలో పనుల కోసం తిరగరాదు. ఏది కంపల్సరిగా తిరగాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా టోపీ కానీ అంబ్రెల్లా కానీ చేతిలో పెట్టుకొని వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సాధ్యమైనంత వరకు ఎక్కువగా తెల్లని రంగు వస్త్రాలను, కాటన్ వస్త్రాలను ధరించాలి. నలుపు ఆ షేడ్స్లో ఉన్నటిని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే నలుపు ఈ ఉష్ణోగ్రతను ఎక్కువగా గ్రహిస్తుంది కాబట్టి, ఇంకా వేడి అనేది ఎక్కువ శరీరానికి తోలుతుంది కాబట్టి తెల్లని వస్త్రాలు ధరిస్తే ఆ ఉష్ణోగ్రతను మనం నియంత్రించవచ్చు. అలాగే చాలా మంది నిరుపేదలు ఉంటారు, తర్వాత పని చేసుకునే వాళ్ళు, వారు ఎండలో ఎక్కువ శ్రమ పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యవసరమైతే ఏమేమి అందుబాటులో ఉన్నాయి? సాధ్యమైనంత వరకు బయట ఎండలో పనిచేసే కూలీ వారికి మనం ప్రత్యేకంగా వాళ్ళకి మా ఏఎన్ఎంల ద్వారా, ఆశాల ద్వారా పనికి ఆహార పథకం కింద వెళ్ళే ప్రతి ఒక్క కార్మికునికి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఆర్ఎస్ ద్రావణాన్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని
ప్రతి 2 గంటలకు ఒక గ్లాస్ చొప్పున 200 ml చొప్పున తాగుతూ ఉంటే ఈ వేసవి తాపం నుంచి ఎదుర్కొనే హీట్ స్ట్రోక్ నుంచి మనము నివారించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నీటిని ఎక్కువగా త్రాగాలి. కనీసం రోజుకి 4 నుంచి 5 లీటర్ల మంచినీటిని తాగితే మంచిది. మధ్య మధ్యలో మనము టెంకాయ నీళ్లు కొనుక్కోగలిగి తాగగలిగారు. టెంకాయ నీళ్లు, మజ్జిగ నీళ్లు ఇటువంటివి తాగితే మంచిది. చల్లగా ఉన్నాయని కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు తాగరాదు. ఇది వేసవి తాపాన్ని తట్టుకునేందుకు లేక ముందస్తు జాగ్రత్తల భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నాయి. తర్వాత ఎల్లిన ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్తాను. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, కడప.